ఏ ఏ జట్టుకు మీరు నేను మెయిన్ ఎస్ఆర్హెచ్ మన సొంత మన హైదరాబాద్ జట్టు కాబట్టి మనం హైదరాబాద్కే సపోర్ట్ చేస్తా. ఈ మధ్యనే కొద్దిగా ఫస్ట్ మ్యాచ్ ఎంతో ఉత్సాహంగా ఆడి చాలా చక్కగా ఆడిర్రు. తర్వాత మన వాళ్ళు ఎందుకో మరి 300 చేజ్ చేయాలనే తొందరలోనో ఇట్లా అవుట్ అవుతుర్రో లేక ట్రబుల్ అవుతుర్రో కానీ ఇప్పటికి 3 మ్యాచ్ల కాంచి నిరాశన చెందుతున్నాం. ఎందుకు ఈ కారణం ఏమంటారు? కారణం బ్యాటింగ్ లైనప్ మన ఎస్ఆర్హెచ్ ఉన్నట్టు ఏది లేదు. సూపర్ అసలు ఇషాన్ కిషన్ గానీ, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అసలు మామూలు లైనప్ కాదు. కాకపోతే ఎందుకు ఇట్లా స్ట్రగుల్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో అయితే సెంచరీ చేశారు, బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 6 బాల్స్ కి అవుట్ అయిపోతున్నారు ప్రతి మ్యాచ్ లో. ఎందుకంటారు? ఫస్ట్ ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా అయ్యాయా? మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ మంచిగా రావాలి. మనకి స్టార్టింగ్ పార్ట్నర్షిప్ పోతుంది. అభిషేక్ శర్మ అయినా ట్రావిస్ హెడ్ అయినా తొందరలో అవుట్ కావడం వల్ల ఇషాన్ కిషన్ వస్తుండు. మనకు స్టార్టింగ్ మంచిగా వస్తే ఇషాన్ కిషన్ మంచిగా బ్యాటింగ్ చేయగలుగుతాడు, ప్రెషర్ లేకుండా. పార్ట్నర్షిప్ మంచిగా రావట్లేదు స్టార్టింగ్ లో. అది వస్తే ఈజీగా మన ఇషాన్ కిషన్ అయినా ప్రెషర్ లేకుండా ఆడతారు, స్కోర్ వస్తుంది. కాకపోతే స్టార్టింగే మనది పోతుంది కాబట్టి ఇషాన్ కిషన్ అయినా ట్రబుల్ లో పడుతున్నాడు. అది కాక ఇలా ట్రబుల్ లో పడే వరకు ప్రెషర్ అనిపించి హిట్టింగ్ చేసే వరకు వికెట్. పొరపాటు ఎవరిదంటారు? కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దా లేకపోతే ఏమైనా ఫ్రాంచైజీ ఓనర్ అంటారా? ఫ్రాంచైజీ ఓనర్ది అనేది ఉండదు కానీ ప్యాట్ కమిన్స్ కింద అనేది ఏమి ఉండదు. పాజిటివ్ బ్యాటింగ్ ఇంటెంట్ తోటే ఆడమని చెప్పిండు. ప్లేయర్సే పొరపాటు చేస్తారు. ప్రతి బాల్ 6 కొడదాం 4 కొడదాం అని ఆలోచిస్తారు కానీ టీం గురించి ఆడదామని ఆలోచిస్తలేరు. అది నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు హిట్టింగ్ 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 ఆడితే ఏముంటది? ఒకళ్ళు హిట్టింగ్ చేస్తుంటే ఒకళ్ళు నార్మల్ గా ఆడుతుంటే బ్యాలెన్స్ అవుతుంటది. మంచిగా ఆడాలి నిమ్మలంగా. ఒకళ్ళు హిట్టింగ్ చేస్తుంటే ఒకళ్ళు నార్మల్ గా ఆడితే మంచి స్కోర్ వస్తుంది. ఇట్లా వికెట్లు పోకుండా అని నేను చెప్పాలి. మరి రేపు జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంది కదా, సో ఏమనుకుంటున్నారు మీరు? గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే 3 మ్యాచ్ల తర్వాత కసితో వస్తుర్రు. నిన్న కూడా అయింది కదా, అది కూడా కసితోనే ఆడుతున్నారు. లేదు మనది ఫస్ట్ బ్యాటింగ్ అయితే మంచి స్కోర్ తీస్తారు. మన సెకండ్ బ్యాటింగ్ కాబట్టి ప్రెషర్ లో పడ్డారు కావచ్చు. 200 చేసి కాబట్టి ప్రెషర్ ఉంటది కొంచెం. ఆ ప్రెషర్ లో పడి ఇట్లా జరిగింది. నెక్స్ట్ సారి బ్యాటింగ్ ఎంచుకుంటారు మన వాళ్ళు, 300 పక్కా కొడతారు. సో పాయింట్స్ టేబుల్ లో వచ్చేసరికి 8th ప్లేస్ కి పడిపోయింది ఎస్ఆర్హెచ్. అది పైకి రావాలంటే ఒక 2 గేమ్స్ అయినా గెలవాలి. 2 గేమ్స్ కాదు, ఒక 5 గేమ్స్ అయితే మన వాళ్ళు టాప్ గా చేస్తారు. ప్రతి మ్యాచ్ గెలుస్తారు, వరుస పండుగ గెలుస్తారు. ఇందులో తగ్గేదే లేదు. దుక్కట్పల్లి క్లాస్ అని చింపేస్తాడు. ఐపీఎల్ చూస్తున్నారా? చూస్తున్నా. సో మీ ఫేవరెట్ టీం ఏది? ఫేవరెట్ టీం ఎస్ఆర్హెచ్. బట్ ఒక్క గేమే గెలిచింది, ఒక్క మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు దాకా 2 ఓడిపోయింది. రేపు జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంది, మరి ఏమనుకుంటున్నారు? పక్కా ఎస్ఆర్హెచ్ పక్కా. లాస్ట్ టైం కూడా అలాగే అనుకున్నారు, ఎస్ఆర్హెచ్ పక్కా అని చెప్పేసి. లాస్ట్ టైం కూడా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అన్నారు, బట్ దమ్ అయితే కనిపించలేదు ఎస్ఆర్హెచ్. ఖచ్చితంగా కనబడింది. అసలు ఎందుకంటారు? లేదు స్టార్టింగ్ లూజెస్ వచ్చినా సరే తర్వాత ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ మ్యాచ్ అసలు అరౌండ్ 300 దాకా వచ్చేసింది. ఎందుకంటారు? కొంచెం స్టార్టింగ్ లో ఎవరికైనా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యిద్ది కదా, సో తర్వాత అయితే ఎస్ఆర్హెచ్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యే కొంచెం. మరి ఇషాన్ కిషన్ చూస్తే ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేశారు. అవును. బట్ ఇప్పుడు చూస్తేనేమో ఒక 6-5 బాల్స్ కి అవుట్ అయిపోతుంది. అన్ని రోజులు మనే కాదు కదండి, మరి జాగ్రత్తగా ఆడాలి కదా. ఏం తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేంత పెద్దోళ్ళం కాదు కానీ జస్ట్ అంటే ఏంటంటే అంటే బ్యాటర్స్ లైనప్ కాలేదా? అంటే కరెక్ట్ గా ఎవరెవరు దిగితే ఫస్ట్ అలా లేదు, లైనప్ ఓకే, బట్ సెట్ అవ్వడానికి టైం పట్టింది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది సెట్ అవ్వదు కదా, సో అలా. మరి ఏమంటారు? నెక్స్ట్ జీటీ వర్సెస్ పక్కా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందంటారా? మరి ఫైనల్ కి వెళ్తారు పక్కా ఖచ్చితంగా. మొన్న ఏదో మిస్ చేసాం కానీ అనుకోకుండా ఖచ్చితంగా